అందరికీ నమస్కారం. రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులు, మిత్రులు అంటూ ఎవరుండరు. దాన్ని నిజం చేస్తూ దర్శి నియోజకవర్గంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. కురిచేడు రోడ్లో ఉన్నటువంటి ఈద్‌గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. ఈరోజు పవిత్ర రంజాన్ మాసం కావటంతోటి, పవిత్ర రంజాన్ పండగ కావటంతో ముస్లింలందరూ కూడా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా హాజరై అక్కడ ఈద్‌గాలో ప్రత్యేక ప్రార్థన చేశారు. అదేవిధంగా దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి భర్త కడియాల లలిత్ సాగర్ కూడా అదే కార్యక్రమానికి రావటం కూడా అక్కడ ఆసక్తి నెలకొందని కూడా తెలియజేసుకోవచ్చు. మరి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ వీరిరువురు కూడా 2024 ఎన్నికల్లో ఒకరిపై ఒకరు కయ్యానికి కాలు దువ్వుకున్నటువంటి సందర్భాలు. మరి కౌంటింగ్ కేంద్రం వద్ద అయితే లాస్ట్ మినిట్లో కూడా వారు ఒకరి మీద ఒకరికి దూసుకొచ్చినటువంటి సందర్భాలు గతంలో చూసాం. సో వాటన్నిటికీ చెక్కు పెడుతూ వారిద్దరు కూడా ఈద్‌గాలో ఒకరికొకరు ఆలింగనం చేసుకొని వారిద్దరు కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకోవడంతో దర్శి నియోజకవర్గంలోని వైసీపీ తెలుగుదేశం క్యాడర్ వారిరువురు కూడా ఆసక్తిగా చూసినటువంటి సందర్భాలు మనం ఈద్‌గాలో చూస్తూ ఉన్నాం. మనకి పెద్దలు పండగలు పెట్టింది కూడా ఇలాంటి కులమతాలకు అతీతంగా కూడా ఒకరికొకరు ఆప్యాయంగా ఉంటారనే ఉద్దేశంతో మహానుభావులు ఈ పండగలు, ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. 2024 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలో 2500 పై మెజార్టీ తోటి కూడా గొట్టిపాటి లక్ష్మి మీద బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలవటం జరిగింది. అక్కడి నుంచి కూడా వారిరువురి మధ్య కూడా కొన్ని కార్యక్రమాల్లో ప్రోటోకాల్ వివాదం, అదేవిధంగా వైసీపీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కూడా అక్కడ జరిగే గవర్నమెంట్ కార్యక్రమాల్లో కూడా ఒకరికొకరు కయ్యానికి కాలు దూకున్న అటువంటి రోజులు గతంలోనే మనం చూసాం. అయితే ఈ మధ్య కాలంలో ఎవరి పనులు వారు చేసుకుంటూ సైలెంట్గా కూడా వారి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. మరి దర్శి నియోజకవర్గం అంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. సో ఆ రాజకీయాల్లో కూడా అటు గొట్టిపాటి లక్ష్మీ భర్త లలిత్ సాగర్ గారు, అదేవిధంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వారిరువురు కూడా ఒకసారి ఒకే వేదికగా కూడా కలిసి వారిరువురు శుభాకాంక్షలు తెలియజేసుకోవడంతో దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాడర్ కూడా రాజకీయాలు కొంతవరకే పనిచేస్తాయి, వ్యక్తుల మధ్య స్నేహం పర్మనెంట్గా ఉంటుందని కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. అయితే దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా పవిత్ర రంజాన్ మాసం తీసుకొచ్చినటువంటి ఈ సరదాను, అదేవిధంగా ఆ సన్నివేశాన్ని కూడా వారందరూ కూడా హ్యాపీగా కూడా దర్శి కాన్స్టిట్యున్సీలో వారు పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్ పండుగ కూడా నిర్వహించుకునేలాగా కూడా వారికి మంచి జోష్ వచ్చిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.